వారంలోనే మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అధిక డీజిల్ ధరలు ప్రభావం రవాణా రంగంపైన పడటంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు వ్యాపారులు. అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు ప్రజలు. దేశంలో మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. వారం రోజుల్లోనే మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ పై 94 పైసలు, డీజిల్ పై 96 పైసలు పెంచారు. ఈ ధరల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర ₹112.50కు చేరుకోగా డీజిల్ ధర కూడా ₹100ను దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ఈ ధరల పెంపునకు కారణమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇరాన్ యుద్ధంతో ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. దీంతో అంతర్జాతీయ ఆయిల్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ మీద పడ్డాయని తెలిపారు. ఖర్చు అవుతుంది, మినిమం దీని మీద చాలా ఇబ్బందిగా ఉంది. రోజు ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి ఆలోచిస్తే బెస్ట్ అని అనుకుంటున్నాం. సామాన్యులకు అందరికి ఇబ్బందినండి, ఇబ్బంది లేదని లేదు. కేంద్రం ఇంత 2 దఫాలు పెంచింది. దీనికి పరిష్కారం ఒకసారి తగ్గించి మళ్ళీ పెంచారు. ప్రతిరోజు మేము ఆఫీస్కి రావాలి. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రకాల వ్యాపారాలపై పడుతుంది. పెట్రోల్, డీజిల్ అధిక ధరలతో రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. దీని ప్రభావం కూరగాయలు, నిత్యావసర వస్తువులపై పడుతుందన్నారు ప్రజలు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు వాహనదారులు. ప్రధాని మోదీ సూచించినట్లు ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రజలు.